అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో దూది లాంటి మెత్తటి బూరెలు పొంగుతూ రావాలి అంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. పాకంతో పని లేకుండా, తడి పిండితో పని లేకుండా తక్కువ టైంలో త్వరగా చేసే బెల్లం బూరెలు టేస్ట్ సూపర్గా ఉంటాయండి. బూరెలు రౌండ్గా రావాలి అంటే ఒక టిప్ చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. మనం గోధుమ పిండితో బూరెలు చేయబోతున్నామండి. ముందుగా 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో పావు స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా, ఒక 4-5 ఇలాచీలు దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెడితే లిక్విడ్ తయారవుతుంది. బూరెలు కలర్ఫుల్గా రావాలని 1 కప్పు పాత బెల్లం, 1 కప్పు కొత్త బెల్లం తీసుకున్నాను. 10 నిమిషాలకు బెల్లం అంతా కరిగిపోయి ఇలా మనకు లిక్విడ్లా తయారవుతుంది. ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న పిండిలో ఫిల్టర్ చేసుకోవాలండి ఈ బెల్లం లిక్విడ్ని. బెల్లం లిక్విడ్ మొత్తం పడుతుందండి, కానీ కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని నానుకోవాలి. ఇలా బెల్లం లిక్విడ్ని ఫిల్టర్ చేసుకొని పోసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండి ఉండలేకుండా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో బెల్లం లిక్విడ్ పోసుకుంటూ కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బూరెలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా కేవలం 10 నిమిషాలే పడుతుందండి. 10 నిమిషాలలో మనం ప్రిపేర్ చేయొచ్చు ఈ బూరెల్ని. ఇలా కలిపేసుకొని ఇంకా కొన్ని నీళ్లు పోసుకుంటూ మనం పిండి బాగా సాఫ్ట్గా జారుడుగా కలుపుకోవాలండి. పిండి జారుడుగా ఉండాలి బూరెలకి. గంటతో ఇలా పోసేలాగా ఉండాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా బూరెలు పొంగుతూ వస్తాయి. ఓకే అండి, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ కడాయిలో ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి టిఫిన్ బాక్స్ యొక్క మూత తీసుకోవాలి. ఈ మూతను ఇప్పుడు పటకతో పట్టుకొని ఒక 30 సెకండ్స్ పాటు మనం ఆయిల్లో పెట్టి వేడి చేయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే అందులో పిండి వేసి మొత్తం ఇలా కదిపితే మొత్తం మూతంత అవుతుందండి రౌండ్గా. ఇప్పుడు మనము ఈ మూతని ఇలా పటకతో పట్టుకొని ఆయిల్లో పెట్టేయాలి. ఆయిల్లో వదిలేసినా కూడా ఏం కాదండి, కానీ మనం ఈజీగా తీయగలగాలి. మళ్ళీ అలా ఉంటే ఆయిల్లో వేసేసినా ఏం పర్వాలేదు. ఫ్రై కొద్దిగా లోతుగా ఉంది కాబట్టి నేను పట్టుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు మన మూత నుంచి మన బూరె సపరేట్ అయిపోతుంది. చూసారా? అలా ఆయిల్లోకి వదిలేసేసి మూత తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో, ఎంత రౌండ్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి టర్న్ చేసి. చూడండి రెండో సైడ్ కూడా ఎంత బాగా పొంగుతుంది. ఈ సామ్రాజ్యం నాదే అన్నట్టు మొత్తం తిరుగుతుంది కడాయి అంతా. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇక మనం తీసేసుకోవాలి. ఇలా జాలిగంటలోకి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది. ఇలా ఆయిల్లో డైరెక్ట్ పిండి వేసి కూడా బూరెలు చేసుకోవచ్చు. బూరెలు కొద్దిగా పెద్ద సైజుగా రౌండ్గా రావడానికి మాత్రమే క్యాప్ వాడుతున్నాం. ఒక్కొక్క బూరె వేస్తేనే మంచిగా పొంగుతాయండి. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మన బూరెలు. పల్లెటూళ్ళల్లో ఈ బూరెలు ఎక్కువ చేస్తారండి. దసరా, దివాళీ, సంక్రాంతి పండగలప్పుడు, లేదంటే ఇంట్లో పూజలు చేసినప్పుడు ఈ బూరెలు చేసి దేవుళ్ళకు నైవేద్యాలు పెడతారు. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత మెత్తగా దూదిలాగా ఉంటాయి. రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫీడ్బ్యాక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం, వీళ్ళ ఈజీ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.